నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదైతే మొన్న బోనాల రోజు ఒక పెద్ద సంఘటన అయితే జరిగింది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత గ్రూప్ తగాదాలు కావచ్చు, కార్పొరేట్ల రాజ్యం నడుస్తుందంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మొన్న బోనాల రోజు ఎవరైతే ఎస్సీసీఎల్ సంబంధించిన శ్రీనివాస్ అనే అధ్యక్షుడికి అక్కడున్న యూసఫ్గూడ కార్పొరేటర్ కారులో తీసుకెళ్లి హత్యా ప్రయత్నం చేశారంటూ కూడా ఈరోజు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వచ్చింది. సో మాట్లాడదాం. ఎవరైతే శ్రీనివాస్ గారికి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, ఆ రోజు వారిని కాపాడిన వాళ్ళు కావచ్చు, మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొన్న రీసెంట్గానే ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. అప్పుడే గ్రూప్ తగాదాలు కావచ్చు, ఈ కార్పొరేట్లు ఇట్లా సీక్రెట్గా దాడులు చేయడం కావచ్చు, అసలు ఏం జరిగింది మొన్న? అసలు ఏం చెప్తారు అంటే యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటంటే, కార్పొరేటర్ గారు ఆ రోజు వాళ్ళ ఇక్కడ పార్టీ నడుస్తుంది, వాళ్ళు ఎన్నో కూర్చొని వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ మేము వేరే జగల్లో గెట్ టుగెదర్లు ఉన్నాం. మేము నార్మల్గా మేము పలారం బండ్లకు కానీ తొట్టెల ఫంక్షన్ దగ్గర మేము వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ వాళ్ళ గెట్ టుగెదర్ ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అది రిలేటివ్ ఫంక్షన్ నడుస్తుంది. ఆ రిలేటివ్ ఫంక్షన్లో రాజ్ కుమార్ పటేల్ గారి మనుషులు, రాజ్ కుమార్ పటేల్ గారు వాళ్ళ మనిషిని దుర్భాషలు ఆడుకుంటా, మీ రాజ్ కుమార్ పటేల్ అంటే కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు వాళ్ళ మనిషిని నువ్వు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు, నీది మీ మామ సంగతి చూపెడతా, నేను ఏందో మీకేందో నేను చూపెడతానంటే, అక్కడున్న మనుషులు కొంతమంది ఏం చెప్పారంటే, అరే నీ వల్ల ఇక్కడ కొట్లాట అయ్యేటట్టు ఉంది, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని అంటే, ఇది గెట్ టుగెదర్ పార్టీ, మీరు పిలిచారు, మీరు పిలిస్తే మేము వచ్చాము, మేము వచ్చినప్పుడు మా వల్ల ఏమైనా ఇబ్బంది చెప్పండి, మాట్లాడదాం, మా వల్ల కొట్లాడుతాం, ఏది కొట్లాడుతాం చెప్పండి అని అంటే, నువ్వేంద్రా మాతో మాట్లాడేదని వీళ్ళకి కొట్లాట అవుతుంటే, అక్కడ ఉన్న కొంతమంది స్నేహితులు ఫోన్ చేయడం జరిగితే సీను అక్కడికి వెళ్ళాడు. సీను ఇంకా వాళ్ళ మామ, ఎవరైతే రవితేజ వాళ్ళ మామ పెరుకు రవి అని ఉన్నారో ఆయన మునూరు కాపే, రాజ్ కుమార్ పటేల్ మునూరు కాపే, వీళ్ళు ఒక క్యాస్ట్ సంబంధించిన వాళ్ళే. అక్కడ వాళ్ళకి ఇష్యూ జరిగినప్పుడు ఎవరైతే పెరుకు రవిని కొట్టనీకి అనుకున్నారో అప్పుడు ఆ సీనుకు ఫోన్ రావడం వల్ల సీను అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అందరు కొట్లాడుతుంటే సీను ఆపడం జరిగింది. సీను ఆపి అందరినీ పంపించేసి బయలుదేరేటప్పుడు ఈయన రాజ్ కుమార్ పటేల్ కిందికి దిగొచ్చి, నువ్వు బండి ఎక్కువ, నీతో మాట్లాడేది ఉంది అని చెప్పి తీసుకెళ్ళి, అసలు నువ్వు బండెక్కి మాట్లాడాల్సిన అవసరం ఏముందని మా క్వశ్చన్. మీరు ప్రజాపాలకనగా, మీరు ప్రజలుగా ఓట్లేసి గెలిపించారు, మీరు రోడ్డు మీద నించొని మాట్లాడవచ్చు, మీకు హక్కు ఉంది, మీరు 10 మంది నించొని మాట్లాడే హక్కు మీకు ఉంది. మీరు కార్పొరేటర్గా ప్రజలే ఎన్నుకున్నారు మిమ్మల్ని, మీరు ఆడ ఆగి మాట్లాడాల్సిందే. ఎందుకు సీను, ఎందుకు వచ్చారు మీరు, ఏమైంది, ఈ కొట్లాటనా పంచాయతీ, ఎవరితో ఏమి ఇబ్బంది, నువ్వు అడిగింటే ఇబ్బంది చెప్పేటోళ్ళు కదా. అసలు ఎవరు అడిగిరు ఏందని మాట్లాడేది. నువ్వు బండ్లు ఎక్కించుకొని తీసుకెళ్ళకుండా సీను చెప్పడం ఏంది అని అంటే, బండి పంచర్ అయిపోయినా కూడా తీసుకెళ్తూ నన్ను గలీజ్గా తిట్టిరు అన్న. నువ్వు మేము కులపోలా మేము ఏమైనా చేసుకుంటాం, నీ ఎస్సీ వాళ్ళది ఏంది రాబాయి, నువ్వు మా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు మా కులపోలా మేము ఎక్కడో ఒకటి సెటిల్ చేసుకుంటాం, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పినారు. సీను బాధపడడం ఏంటంటే, నన్ను తీసుకపోతా ఆడ బండి పంచర్ అయింది కాబట్టి బండి ఆపిరు. బండి ఆపకపోయింటే ఆపడం వల్ల మేము రిటర్న్లో ఉన్నాం. మేము పంజాగుట్టలో మేము ఒక ఈవెంట్ ముగించుకొని మేము రిటర్న్లో ఉన్నాము. మాకు కాల్ వచ్చింది, ఇట్లా గొడవ అవుతుందంట, సీనుని ఇట్లా కొట్టడానికి వస్తున్నట్ట. మేము వెళ్ళే లోపల ఆడ మమతా పాన్ షాప్ కాడ బండి ఆపిరు. మేము దిగే లోపల సీనుని వదిలేసిరు. మేము సీనుని తీసుకొని వచ్చాం. ఏమైందని అంటే, అప్పుడు సీను చెప్పడం ఇదంతా కార్లో కూర్చోబెట్టుకొని నన్ను ఆడికెళ్ళి ఇడవరకు తీసుకొచ్చానంటే, నువ్వు కారు ఎందుకంటే ఎందుకు నీతో మాట్లాడేది ఉంది, నువ్వు బరాబర్ ఎక్కాలి అని చెప్పి ఎక్కించుకున్నారు. అంత బలవంతంగా ఎక్కించుకోవాల్సిన అవసరం ఏం పడింది. ఏమన్నా తగాదాలు ఉండేనా వీళ్ళకి కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఇది ఎప్పుడైనా? ఇప్పుడు దాకా ఏం తగాదాలు లేవండి, మాకేం తగాదాలు లేవు. మేము ఇప్పుడు దాకా ఆయన కార్పొరేటర్కి ఉన్నప్పుడు కూడా గెలిపించింది మేమేగా, కార్యకర్తలు మేమే. నేను ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ అండి, బీఆర్ఎస్. టీడీపీలో ఉన్నప్పుడు యూత్ ప్రెసిడెంట్గా చేశాను, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు యూత్ ప్రెసిడెంట్ చేశాను. శ్రీనివాస్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్ బసవరాజ్ గారు ఉన్నారు, వార్డ్ మెంబర్ పెరుకు రవి అనేట ఆయన వార్డ్ మెంబర్. ఇప్పుడు ఆయన కార్పొరేటర్ కింద వార్డ్ మెంబర్. ఆయన ఆ వార్డ్ మెంబర్తో జరిగిన పంచాయతీలో సీను పోతే సీనుని బండి ఎక్కించుకొని తీసుకుపోవడం అని ఎంతవరకు కరెక్ట్? అంటే ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళ? అందరం ఒకటే పార్టీ, ఎవరం కూడా బయట పార్టీ ఏం లేదు, అందరం ఒకటే పార్టీ అండి, అందరం బీఆర్ఎస్ఏ. మాకు ఇక బీఆర్ఎస్లో ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళిల్లో మా ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో మాకు డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది, మేము మాట్లాడేటోళ్ళం. ఈయన నియంత్రణ ఎట్లుండేనంటే, ఈయనతోనే మాట్లాడాలి అని చెప్పేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయినాక ఆయన ఎట్లా వ్యవహరిస్తున్నాడంటే, నేను ఒక ఎమ్మెల్యేని, నా తర్వాతనే ఎవడైనా మాట్లాడాలి, మేడంతో కానివ్వండి, లేకపోతే మీరు డివిజన్కి వచ్చే నాయకులతో కానివ్వండి, ఎవరితో మాట్లాడాలా, ఫస్ట్ నాతో మాట్లాడాలి. మేము ఆయనకంటే సీనియర్ అండి, మేము పార్టీలో
రాజ్ కుమార్ పటేల్ కంటే సీనియర్ మేము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే లాగా బిహేవ్ చేస్తారు. ఒక ఎమ్మెల్యే లెక్క బిహేవ్ చేసుకుంటూ ఆయన చెప్పడం అదే అంటున్నాడు, నాతో మాట్లాడాలి, మీరు ఎవరితో మాట్లాడొద్దు, కార్పొరేటర్తో మాట్లాడినాకనే ఎవరితో మాట్లాడాలి. ఇట్లా జరుగుతుందని మరి పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరైనా కలిసి చెప్పలేదా కంప్లైంట్? అదే చెప్తున్నాను కదండి, మాకు ఏడో అవకాశం ఇవ్వట్లేదు. మాకు అవకాశం ఇప్పించడానికి కూడా మేము వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినాం. మాకు 2-3 అపాయింట్మెంట్లు అడిగినామండి. ఇప్పుడు పేర్లు చెప్పాల్సినంత అవసరం కానీ మాకు తెలుసు ఎవరు అని అడిగినాము. డివిజన్ ప్రెసిడెంట్ బసవరాజు గారు ఏ అవకాశం అడిగి చెప్దామని తీసుకున్నాం అపాయింట్మెంట్, కానీ మాకు ఆ వీలు కల్పించలేదు. మేబీ ఈయన చెప్పిండా లేకపోతే నిజంగానే మాకు అపాయింట్మెంట్ వాళ్ళకు వీళ్ళు కుదరక ఇవ్వలేదో కూడా తెలియదు. కానీ మాకు మా వ్యూస్ చెప్దామని అప్పుడైతే మాకు ఆ వ్యూస్ చెప్పనింత పొజిషన్ తీసుకున్నాం. బోనాలు జరిగిన రోజు కూడా కృష్ణానగర్లో పెద్ద హంగామా జరిగింది, పోలీసులు కూడా భారీ ఎత్తున వచ్చిళ్ళు, పెద్ద జరిగింది. సో ఏంది మరి, అంటే బోనాల విషయం వల్లనే గొడవ వచ్చిందంటారా లేకపోతే వేరే పర్సనల్గా ఏమైనా పెట్టుకొని టార్గెట్ చేసిలా? సో ఇది బోనాల విషయంలో వచ్చిందైతే కాదండి. ఒకవేళ బోనాల విషయంలో వచ్చింటే పొద్దుగాలే అవ్వాలి ఈ పంచాయతీ. బోనాల విషయంలో వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో సీను మీద పర్సనల్గా పెట్టుకున్నది. అది సీను ఆయన 10 మందికి అన్నం పెడతాడు. ఆయన మీరు ఎప్పుడైనా చూసుకోండి, అంబేద్కర్ జయంతి అయితే అన్నదానం చేస్తాడు, వినాయకుని చవితి అయితే 11 రోజులు అన్నదానం చేస్తాడు. ఒక దళిత బిడ్డ ఆయన, అంబేద్కర్ సేనకు ప్రెసిడెంట్, ఆయన సిటీ ప్రెసిడెంట్. ఆయన ప్రతిసారి ఆయన మంచిగా చేస్తాడు. ఆ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏదైతే మన ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఉందో ఇసుగూడ చౌరస్తాలో, అది ఉండడానికి ముఖ్య కారణం కూడా సీనే. ఆయన ఒకటే, నాకు దళిత బంధు ఎమ్మెల్యే సార్ ఇప్పించారు, నేను నా కృతజ్ఞత భావంతో సార్ నాకు ఇట్లా పెట్టాలి అని అనుకుని సార్ చెప్పినప్పుడు ఆయన నించొని ఆయన చేసిండు. అవన్నీ ఆయన నించున్న వాళ్ళం కూడా జరిగింది. అంటే అందరూ సమయకృషిగా చేసుకున్నాం, కానీ ముఖ్య పాత్ర వాసించింది మాత్రం ఈయననే. అంటే ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఇంత ధైర్యం చేసి బయటకు వచ్చిళ్ళు, మళ్ళీ ఏమైనా జరుగుతుందన్న ఏమైనా భయం లేదా? అంటే మేమేమనుకుంటున్నాం అంటే జరుగుతుందని భయం ఉంటే ఈడి వరకు కూడా రామండి. ఒక క్యాండిడేట్ ఇట్లని చనిపోయినారు, సర్దార్ అనే క్యాండిడేట్. మీరు ఈసుగూడలో ఎర్రగడ్డల బోరబండలో చూస్తే ఒక క్యాండిడేట్ ఇలానే ఎవరో వేధించిన, అది జరిగిందా లేదా తెలియదు, ఆయన సస్తనే కదా బయటకు వచ్చింది. ఒకవేళ ఆయన చావకపోయింటే, ఆయన చావకపోయింటే బయటకు వచ్చేది కాదేమో, ఇట్లా వేధింపులు ఉన్నాయని. అది అట్లాంటి సంఘటన జరగొద్దు, మనం ముందుండి మనం నడిపియాలి, మనం కూడా ఒకసారి కంప్లైంట్ ఇద్దాము తెలుస్తుంది అన్నట్టు. అప్పుడు సీను వాళ్ళ ఏదో రిప్రజెంటేషన్ చేస్తున్న పొజిషన్ని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ కమిటీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు ఇలా కుదరదు, మనం మాట్లాడి ఒక కంప్లైంట్ పెడితే దాన్ని బట్టి ముందర వెళ్తుంది, నువ్వు ఏమి హార్ష్ డిసిషన్ ఏం తీసుకోవద్దు. సీను ఒకటే అన్నట్టు, నాకు భయం ఉందన్న, ఏం చేద్దాం. ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఆయనకు పిల్లలు కూడా ఉన్నారండి, 8th క్లాస్ 9th క్లాస్ బాబు ఉన్నాడు. రేపు పొద్దున ఆయనకేమనేపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంది ఎవరు చూడాలి? ఇప్పుడు జూబ్లీహిల్స్ మరో అంటే సర్దార్ లాంటి ఇన్సిడెంట్ మరొకటి జరిగిందంటే కొంచెం జరగొద్దు అని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇట్లనే నియంత్రణ చేస్తే తప్పకుండా జరుగుతుంది కదా. ఇప్పుడు మేము ఇట్లనే చేస్తాము అని అంటే ఆప్షన్ లేదు కదా మాకు. ఆప్షన్ ఏముంటుంది? సామాన్య కార్యకర్తకి ఏముంటుంది అంటే, సామాన్య కార్యకర్త ఏం చేయగలుగుతాడు? దీనికంటే మించి ఏం చేయలేడు కదా. ఆడేం చేస్తాడు? లాస్ట్కి సస్తాడో ఏమైనా చంపుకుంటాడో చేస్తాడు. ఆయన పిల్లలు సస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అదే జరుగుతుంది. మేము అదే అనుకుంటున్నాం. అసలు తీసుకుపోయే అవసరం ఏం పడిందండి? మీకు కార్పొరేటర్ గారు మీకు స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్, మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా మీకు మాట్లాడాలని అనుకుంటే మీరు అక్కడ నించొని మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడి ఉంటే మేము కూడా ఉండేటోళ్ళం, మీరు కూడా ఉండేటోళ్ళం, మన డివిజన్ నాయకులు ఉండి మాట్లాడేటోళ్ళం కదా. సమస్యపూర్వకంగా మనం సంస్కారాన్ని వాళ్ళ పరిష్కారం తీసుకునేటోళ్ళం. మీరు బండ్లో తీసుకెళ్ళడం కదా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. మీరు బండ్లో తీసుకెళ్ళకపోయింటే ఏమయ్యేది? అసలు ఏం జరిగేది కాదు. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకా చాలా ఉన్నాయా, ఇదే ఫస్ట్ టైం అంటారా జూబ్లీహిల్స్లో? అంటే జరిగింటాయండి, అది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఇప్పుడు మేము చేసిన దాన్ని మేము ఇచ్చే కంప్లైంట్ని బట్టి మేబీ చాలామంది రావచ్చు. ఒకవేళ వచ్చారనుకోండి, మీరు రీసెంట్గా 2-3 డేస్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, రాజ్ కుమార్ పటేల్ గారి అరాచకాలని, బచ్చా అని ఏవో రాస్తున్నారు. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది దాన్ని మనం ధృవీకరించలేము. అది ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అంటే ఎక్కడో ఒక జాగాలో పాయింట్ ఆఫ్ నోట్లో అయితే ఏడో ఒక జాగాలో ప్రూఫ్ ఉండింటుంది వాళ్ళ దగ్గర. అవన్నీ చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే మనం చెయ్యాలి. మనం ఒకసారి కంప్లైంట్ ఇస్తే అసలు నిజం అబద్ధం ఏందో తేలాలి కదా. పాలు నీళ్ళకేదో తెలవాలి. ఇప్పుడు సీను విషయంలో మేము అడిగేది ఏంటంటే, తీసుకుపోవడానికి రీజన్ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీకు ఏం సదుద్దేశం, మీకు ఏం చెడు ఉద్దేశం లేదు, ఏం చేయొద్దు అని అనుకుంటే మీరు అసలు నైట్ మాట్లాడాల్సిన నించోబెట్టి, లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడు, అంత స్వేచ్ఛ అయితే ఉంది కదా. పక్కన గల్లే, మేమేం వేరే పక్కన వీధిలో మీరు వచ్చి మాట్లాడితే ఎవరు మాట్లాడారు? ఏం జరిగింది సినిమా, నువ్వెందుకు వచ్చినావు, ఏందని మాట్లాడినట్టు సంస్కారం ఆడే అయిపోయేది. మీరు కార్లో తీసుకుపోవడం దేనికి, ఏం చేద్దాం అనుకున్నారు, ఇది మాకు తెలియాలి. దాని గురించే మేము ఈరోజు కేసు ఇవ్వడం. ఆ రోజు ఆ దుర్భాషలు ఎందుకు ఆడిర్రు అంటే, మేము ఎదగడం మీకు ఇష్టం లేదా? మేము ఎదుగుతున్నాము అని అంటే మేము పార్టీ పరంగానే ఎదుగుతున్నాం. నేను నా కులం పరంగా ఎదుగుతలేదు, నేను నా పార్టీ పరంగానే, పార్టీలో మేము పనిచేస్తేనే మీరు గెలిచిరు. ఇప్పుడు నువ్వు ఒక్కరిని పిలిచున్నా మీ కులపల్లో లేక మా కులపల్లో ఏటొస్తుంది గెలవరు కదా. మొత్తం సమయంగా అందరు కులాలు కలిసి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ ఇట్లా అందరు కలిసి చేస్తేనే మీరు గెలిచిరు. ఒక్క మునూరు కాపు వేస్తేనే గెలవలేదు, లేక ఎస్సీ క్యాస్ట్ వేస్తేనే గెలవలేదు. అట్లాంటప్పుడు మీరు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే ఏదైనా అవుతుంది. మీరు అవి తీసుకెళ్లకుండా చేస్తున్నారు, ఇట్లా చేయడం తప్పు. మీకేమైనా ఉంటే కూర్చొని మాట్లాడాల్సిందే. ఈరోజు మేము మొత్తం కోరుకునేది ఏంటి అని అంటే, ఆడేమైనా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్ళారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి.
సో ఇది ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ గారి పరిస్థితి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ కృష్ణానగర్ ఏరియాలో మొన్న బోనాల రోజు మాత్రం పెద్ద సంఘటన అయితే జరిగింది. సో ఏదైతే అక్కడ యూసఫ్గూడ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ రాజ్ పటేల్ అని చెప్పేసి అక్కడున్న స్థానికంగా ఉన్న లీడర్లందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ కృష్ణానగర్ సంబంధించిన డివిజన్ది ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి మీద మొన్న బోనాల రోజు ఏదో గొడవలో భాగంగా కారులో తీసుకెళ్ళి కొట్టి తిట్టి దాదాపు హత్యా ప్రయత్నం చేసే విధంగా చేశారని ప్రధానంగా శ్రీనివాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో దీనిపై ఫర్దర్గా ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తున్నాం. సో ఇందాకే వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ పిటిషన్ వేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. సో మరి ఇది ప్రస్తుత పరిస్థితి.